ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి విజువల్స్ చూడండి. ఇదంతా ఎందుకు చూపిస్తున్నాడు? ఈ మట్టి కుప్పలేంటి, ఈ కంకర, ఈ రాళ్ల కుప్పలేంటి, ఇవన్నీ ఏంటి అని మీరు అనుకుంటున్నారు కదా. అయితే ఇది వచ్చేసి చిన్నకోడూరు, మన సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలంలో జరుగుతున్నటువంటి రైల్వే పనులకు సంబంధించినటువంటి విజువల్స్ ఇక్కడ చూడురిగో. ఒక్కసారిగో ఇది వచ్చేసి ఇక్కడ చూడురిగో, ఇది కంకర క్రషర్. ఈ కంకర ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇది కంకర క్రషరు. ఈ కంకర క్రషర్ దగ్గర మొత్తానికి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ లారీలు అయితే ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఇది మిక్స్ చేస్తాం, మన సిమెంట్ కంకర మిక్స్ చేసి కలుపుకుంటూ పోతాం మిషన్స్ ఉంటాయి చూడండి, ఆ బండ్లు ఉంటాయి చూడండి, ఆ బండ్లు ఇక్కడ మొత్తానికి పార్క్ చేసి పెట్టారు. మరి ఇవి ఎందుకు ఆగిపోయినాయి, ఎందుకు పార్కింగ్ చేసిరు, మరి పని ఎందుకు జరగట్లేదని మీరు అనుకుంటారా? అయితే ఇక్కడ నిన్న వర్షం పడింది, వర్షం పడడం వల్ల మొత్తానికి పని అయితే ఆగిపోయింది. మరి వర్షం పడితే పని ఎందుకు ఆగిపోయింది, మరి పని గురించి ఎందుకు చెప్తాడు, రైల్వే పనులు జరగడం పైన ఈ వార్త ఏంది అని మీకు డౌట్ రావచ్చు. అయితే ఇది పెద్ద స్టోరీ ఉంది. పని బాగానే జరుగుతుంది కానీ ఉన్న కథ అంతా ఇప్పుడే ఉన్నది, మంచిగా చూడు. ఇదంతా ఇక్కడ నుండి పోతుంది రైలు లైన్ ఇందులోకి వెళ్ళి ఉంటుంది, ఇట్లా బట్టి ఇట్లుంటుంది అది రైలు లైను మొత్తానికి. నేను వర్షం పడితే మా రిపోర్టర్ అక్కడికి పోయి మొత్తానికి ఈ వీడియో అంతా తీసుకొని వచ్చిండు. ఎందుకంటే అక్కడ ఆగిపోయినటువంటి సమయంలో వీడియో తీయడం జరిగింది. పనులు ఆగిపోయిన సమయంలో ఇదంతా వాళ్ళు తీసినటువంటి కంకర, మట్టి, ఆ కుప్ప అదంతా పోసిరు. ఇంకొకటి ఇక్కడ చూడరు, పార్కింగ్ చేసిరు. వర్షం పడిపోయింది కదా, వర్షం పడ్డందుకు మొత్తానికి ఈ బండ్లన్నీ ఇక్కడ పార్క్ చేసి పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్నదంతా రోడ్డు, ఈ రోడ్డు మీద కనిపిస్తున్నాయన్నీ వాటర్. ఈ వాటర్ అన్నీ మరి దుమ్ము లేవకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా అట్లా మీరు పోసిరని మీరు అనుకోవచ్చు, కానీ అది కాదు విషయం. ఇక్కడ ఇది వర్షం పడి మొత్తానికి నిలిచిపోయినటువంటి వాటర్, వాన పడిందనే పని ఆఫ్ చేశారు. సరే, ఇదంతా బాగానే ఉన్నది. మరి ఈ ప్రాజెక్ట్, ఈ టెండర్, ఈ రైల్వేకి సంబంధించినటువంటి టెండరు మరి ఎవరిది, మరి ఈ పనులు ఎవరు చేస్తున్నారు, ఏ కంపెనీ వాళ్ళ చేతిలో ఈ పని నడుస్తుందని మీరు అనుకుంటున్నారు కదా. అయితే ఈ పనులన్నీ ప్రాతిమా కంపెనీ వాళ్ళు ఈ పనులు చేస్తూ ఉన్నారు. వాళ్ళు వేసినటువంటి టెండర్ వచ్చేసి, వాళ్ళకు వచ్చినటువంటి టెండర్ పని ఎంత అంటే 30 కిలోమీటర్ల వరకు మొత్తానికి వాళ్ళు ఈ పనిని పట్టుకోవడం జరిగింది. వాళ్ళే కాంట్రాక్ట్ మొత్తం వాళ్ళదే. ఈ కాంట్రాక్టు, ఈ రైల్వే కాంట్రాక్టు వాళ్ళదే. మొత్తానికి 77 బ్లాక్ నుండి 106, 77 నుండి 106 దాకా వీళ్ళు చేయాల్సినటువంటి పని, మొత్తానికి 30 కిలోమీటర్ల పని ఈ ప్రాతిమా కంపెనీ వాళ్లకు టెండర్ రావడం జరిగింది. సరే, ఇదంతా బాగానే ఉన్నది. ఇది ఎక్కడి నుండి ఎక్కడికి పోతున్నటువంటి లైన్ అంటే సిద్దిపేట నుండి సిరిసిల్లకు పోతున్నటువంటి లైను. ఇది వీళ్లకు మొత్తానికి కరీంనగర్ హైవే నుండి లక్ష్మీపురం దాకా వీళ్ళు పనిచేయాలి. కరీంనగర్ హైవే నుండి లక్ష్మీపురం దాకా ప్రాతిమా కంపెనీ వాళ్ళు ఈ రైల్వే లైన్ను క్లియర్ చేయాలి. పని వాళ్ళు చేయాల్సినటువంటి పని, వీళ్ళు పట్టుకున్నటువంటి కాంట్రాక్టు. సరే, ఇదంతా బాగానే ఉన్నది. మరి కాంట్రాక్ట్ ఏంది, ఇదంతా ఏంది, మరి గందరగోళం ఏంది అని మీరు అనుకుంటారు కదా. ఇక్కడ అసలు పాయింట్ ఇప్పుడే ఉన్నది. అయితే ఈ రైల్వే లైన్ను ఏదైతే ఉన్నదో దాని వెంబడి మొత్తం టోటల్గా ఎంతమంది రైతులైతే భూములు కోల్పోయారో ఆ రైతుల ఆవేదన ఇంత అంత కాదు, చాలా విపరీతంగా ఉన్నది. ఇక దౌర్జన్యంగా పనులు నడిపిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళు. ఈ కంపెనీలో కొంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు. ఆ వర్క్ చేసేటువంటి వాళ్ళు అయితే ఇంజనీర్లా, మరి సూపర్వైజర్లా, ఇంకా మెయిన్గా ఇంకోరైనా ఉన్నారా ఆ వెనక, వాళ్ళు మొత్తానికి రైతులపైకి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా, రైతుల్ని బెదిరించుకుంటా పనులు చేస్తూ ఉన్నారట. అయితే ఇక్కడ రైతులకు ఏమి ఇబ్బంది జరుగుతుందంటే వీళ్ళు బ్లాస్టింగ్ పెడతా ఉంటారు. ఆ లైన్లో బండ పగలగొట్టి ఆ రైల్వే లైన్ పోవాలంటే సొరంగం లాగా ఇట్లా కిందికి వెళ్ళి తీసుకొని పోవాలి, భూమి లోపల నుండి. మొత్తానికి ఇక్కడ బ్లాస్ట్ చేయాలి. బండ వస్తే దాన్ని బ్లాస్ట్ చేయాలి. బ్లాస్ట్ చేస్తే ఏమవుతుంది, ఆ బండలన్నీ ఎగిరిపోయి రైతుల పొలాల్లో అక్కడ ఇక్కడ పడతా ఉన్నాయి. మరి ఇదేందయ్యా అని రైతులు ప్రశ్నిస్తే రైతుల మీదికే ఎగబడతా ఉన్నారట వీళ్ళు. మా పని మా ఇష్టం ఉన్నప్పుడు చేసుకుంటాం, మా ఇష్టం ఉన్నప్పుడు బ్లాస్ట్ పెట్టుకుంటాం, మీకేందా అని మాట్లాడుతూ ఉన్నారట.
ఆ కంపెనీలో సదరు వ్యక్తులు ఎవరనేది ఆ ఫీల్డ్ మీదకి పోయి అక్కడ ఉన్నటువంటి రైతులను అడిగితే ఆ పేర్లు కూడా చెప్తారు. మరి వాళ్ళ పోస్ట్ ఏంది, వాళ్ళ పని ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్ఖాన ఏంది, వాళ్ళు గడ్డి తింటుర్రా మరి బువ్వ తింటుర్రా అర్థమైతలేదు. మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి రైతుల మీద జులుం ప్రదర్శిస్తూ ఉన్నారట. మరి ఈ రకంగా వాళ్ళు ఎందుకు తయారయ్యారు, మరి ఎందుకు చేస్తున్నారు? ఇంకొక విషయం ఏంటంటే అక్కడ ఒక రైతు నా భూమి పోతుంది నాకు ఇంకా పరిహారం రాలేదని మాట్లాడితే ఓ వ్యక్తి, ఆ కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి, మరి ఆ మనిషి ఎవరో తెలియదు, ఆయన చెప్తా ఉన్నాడట, ఆయన మాట్లాడుతూ ఉన్నాడట, మీ కూతుర్ని తీసుకుపోయి ఓ జైలు వేస్తాం, మీ బాపుని తీసుకుపోయి ఇంకో జైలు వేస్తాం, మీ కుటుంబాన్ని మనిషికో జైల్లో బారేస్తామని చెప్తా ఉన్నాడట. వాడు మనిషా లేకపోతే గాడిద? ఆ దరిద్రపు వాడు ఎవడో కూడా అర్థం కాదు, అట్లా మాట్లాడుతూ ఉన్నాడట. వాడు మనిషి లేకపోతే గాడిదో కూడా అర్థమవుతలేదు. గిట్లా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అరే ఒకళ్ళు ఎవరో రాళ్ళు పడ్డాయి. అయితే కొంతమంది రైతులు అక్కడ మిర్చి తెంపుకుంటా ఉన్నారంట. అయితే కూలి పనికి పోతారు, రైతులంతా కూలి పనికి పోతారు. మిర్చి తెంపుతా ఉంటే వీళ్ళు బ్లాస్టింగ్ పెడితే వచ్చి ముంగటనే పడ్డదట రౌతు. అక్కడ మహిళలు చెప్తా ఉంటే చాలా బాధాకరం, అది చాలా పెద్ద సంఘటన, ఘోరమైనటువంటి పరిస్థితి. ఇంత దరిద్రంగా పని నడిపిస్తూ ఉన్నారు. అందులో పనిచేసే ఒక్క వర్కర్ కూడా గింతనన్న సోయి ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది. ఎవరు మాట్లాడితే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారంట. వాళ్ళ పేర్లు ఎవరో కూడా నేను కనుక్కొని చెప్తా. ఇంకా ఫీల్డ్ మీదకి పోలేదు నేను. ఫీల్డ్ మీదకి పోతే రైతులు మాట్లాడుతూ ఉంటే మాటలు అర్థమవుతూ ఉంటాయి. వాళ్ళకు మరి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉన్నదా? వాళ్ళు గడ్డి తింటురా, ఇంత అన్నం తింటురా అర్థమైతలేదు. రైతుల పట్లనే వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. రైల్వే పనులు చేసుకోమని చెప్తే మీరు రైతులకు ఇబ్బంది పెట్టుకుంటా, ఆ గ్రామ ప్రజలకు ఇబ్బంది పెట్టుకుంటా పనులు చేస్తారా? మీరు మీ పని పూర్తి కావడానికి ఇబ్బందులకు గురి చేస్తారా? మీరు ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తారా? ఇక ఈ రకంగా వ్యవహారం జరుగుతూ ఉన్నది మొత్తానికి అక్కడ. ఇంత ఘోరమా? ఇక అందులో ఉన్నటువంటి కొంతమంది పెద్ద వ్యక్తులు ఆ కంపెనీలో మరి ఏ వ్యక్తో మరి ఏం కథనో కానీ వాళ్ళు జయంగా ఈ కంపెనీ శ్రీనివాసరావు పేరు కూడా ఖరాబ్ అయ్యేటట్టు ఉన్నది. శ్రీనివాసరావు పేరు ఖరాబ్ అవుతుంది, కంపెనీ పేరు కూడా ఖరాబ్ అయ్యేటట్టు ఉన్నది పూర్తిగా చూస్తే. ఇంత ఘోరమా? ఇక ఇంకొక విజువల్స్ మీకు చూపిస్తాను చూడండి. ఇక ముందుకు వెళ్తూ ఉంటే మంచిగా కనబడుతుంది చూడురు. ఇగో పాపం ఇగో అట్లనే చూడరు. ఇదంతా రైల్వేకి సంబంధించిన పనులు, జరుగుతున్నటువంటి పనులే. ఇక రైతు వస్తాడు చూడురి. పాపం ఆయన రైతు పొలంలో పెద్ద గుండు, ఇగో ఇది చూడురు. ఇగో ఇది మామూలు గుండు కాదు, ఇంత పెద్ద బండ ఈ రైతు పొలంలో. ఇగో ఇంత పెద్ద బండ పడ్డది. మరి దీన్ని ఎవరు తీయాలనా? ఈ బండను రైతు పొలంలోకి, ఈ రైతు భూమిలో ఇంత పెద్ద బండ పడ్డది. ఈ రైతు మరి ఎత్తుకపోతాడా ఈ బండను? దీన్ని తీయమని చెప్తేనట సీమ గుట్టినట్టు కూడా లేదట. వాళ్ళకు పట్టింపు లేదు. అంటే మీరు ప్రజలతోని చెలగాటలాడుకుంటా, రైతులతో చెలగాటలాడుకుంటా మీ పని పూర్తి చేసుకుంటారా? ఇక్కడ చూడు ఇంకొకటి, ఇదే రైతుకు సంబంధించి ఈయన పొలం. ఇగో ఇది పొలం. ఆయన పొలంలో ఇంత పెద్ద బండ పడ్డది. ఈ బండ ఇదొక బండ. ఇగో చెప్తా ఉన్నాడు చూడు. ఇగో అగో అగో ఒక 10 మీటర్ దూరం పోతుంది రైలు, అక్కడ వాటర్ ఇక్కడ 10 మీటర్ దూరం మొత్తం వరద ఖరాబ్ అవుతుంది. అగో మరి మొత్తం ఖరాబ్ అవుతా ఉన్నది. చూసిరు కదా మీరు, ఆయన ఏం మాట్లాడుతుండు ఇన్నూరు ఒక్కసారి. ఇక్కడ గుంతపడి ఇక్కడ నుంచి అక్కడ ఎగిరిపడ్డది. ఒక 10 మీటర్ దూరం పోతుంది రైలు, అక్కడ వాటర్ అవుతుంది ఇక్కడ 10 మీటర్ దూరం మొత్తం వరద ఖరాబ్ అవ్వకుండా మరి మొత్తం ఖరాబ్ అవుతా ఉన్నది. బ్లాస్టింగ్ వాళ్ళు ఎవరయ్యా మరి? ఈ వరి అంతా ఖరాబ్ అయిపోతే దీనికి డబ్బులు ఎవరు కట్టియాలి? దీనికి డబ్బులు ఎవరు కట్టియాలి? ఇక దీంట్లో ఓ సార్ ఉన్నాడు. మరి ఆ సార్ ఓలో ఆ సార్ పేరు కూడా చెప్తా మీకు. ఈ ప్రాతిమా కంపెనీలో చెడగొట్టు నా కొడుకులు చాలామంది ఉన్నట్టున్నారు. ఏది ఈ విషయంలోనే మరి ఈ కంపెనీలో మరి వాళ్ళు పనిచేస్తుండ్రా లేకపోతే ఖరాబ్ చేయడానికి పనిచేస్తున్నారో అర్థమవుతలేదు. కానీ దాంట్లో ఒక 3-2 ఉన్నట్టున్నారు. వాళ్ళకు నేను 2-3 సార్లు చెప్పిన, రైతులకు ఇబ్బంది అవుతుంది, జర దాని గురించి పట్టించుకోరి అని చెప్తే పట్టించుకున్న నాదుడే లేడు. ఆ రైతుల్ని కూడా నేను తీసుకొస్తా, మీ ముందుకు తీసుకొస్తా, రైతుల్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చి పెడతా. ఆ కంపెనీకి అందులో పనిచేసే వాళ్ళకు చాలామంది కూడా ఫోన్లు చేసిండ్రు, ప్రాధేయపడ్డరు, బతిమిలాడిండ్రు. రైతులు ఎట్లా ఉంటారు పాపం? వాళ్ళు ఇంకొకటి ఆ క్రెషర్కి సంబంధించి
ఆ క్రెషర్ కూడా దాని దుమ్ము కూడా ఇట్లా లేచిపోతూ ఉన్నది. పాపం బాయికాడి పోయి రైతులు పని చేసుకొని ఇంత బోవ తింటారు. ఆ తిండి మీదకి కూడా ఆ క్రెషర్ పొడి వాహనాలుగా వాళ్ళ బండ్లు వస్తూ ఉంటాయి, రోడ్డు పోంటే అవి ఎట్లా వస్తాయి అంటే మన జెట్ ఫైటర్ల లాగా మొత్తం హై స్పీడ్లో రేస్ కార్లు ఉంటాయి చూడండి, అవి ఆ స్పీడ్లో వస్తున్నాయి బండ్లు. మరి వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరా, మరి అడిగేటోళ్ళు లేరో తెలియదు కానీ మరి వాళ్ళ స్పీడ్ అట్లా ఉన్నది. ఆ లారీలు అట్లా నడుస్తూ ఉన్నాయి, టిప్పర్లు అన్నీ అట్లా స్పీడ్ మీద పోతూ ఉన్నాయి. ఇక జక్కాపూర్ గ్రామంలో కూడా ఈ ఈ విషయం మీద సరే 30 కిలోమీటర్ జక్కాపూర్ అనే గ్రామం కాదు, ఈ 30 కిలోమీటర్లకు సంబంధించినటువంటి రైల్వే పని మొత్తంలో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీళ్ళకి అసలు పట్టింపే లేకుండా పోయింది. ఎవరు మాట్లాడితే వాళ్ళను ఇష్టం వచ్చినట్టు మాట్లాడంట. నేను చెప్పినా కదా, మహిళలు కూలి పనికి పోయి వ్యవసాయ పనికి పోతే వీళ్ళు బ్లాస్టింగ్ పెడితే వచ్చి రౌతు ముంగట పడిందంట. అదే వాళ్ళ నెత్తి మీద వాళ్ళ తలపైన పడితే ఎట్లుండేది? గింత సొయి లేని పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు, పట్టింపు లేని పని జరుగుతూ ఉంది ఇక్కడ. మరి కంపెనీకి చెడ్డ పేరు వచ్చేటట్టున్నది ఇప్పుడు. మరి ఎవరు వాళ్ళు అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? మరి దీన్ని పర్యవేక్షించే వాళ్ళు ఎవరు? మరి ఎవరు చూసుకుంటారు? సమస్య ఎక్కడ ఉన్నది? ఇంకా నేను రైతుల దగ్గరికి పోలే. ఇంకా రైతు చాలామంది రైతులు ఉన్నారు, నేను అక్కడికి పోతా. ఇక ఆ ఫీల్డ్ మీదకి పోతే మీకు అందరికి తెలుస్తుంది ఎంతమందికి ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి, ఏ ఎంప్లాయ్ ఏం మాట్లాడి అనేది కూడా మీకు అర్థమైపోతుంది. త్వరలోనే నేను చూపిస్తా ఎక్కడెక్కడ రైతులతోని ఎట్లాంటి ఎంప్లాయ్ ఏం మాట్లాడినో కూడా వాళ్ళు చెప్తారు. ఒక రైతు పాపం చెప్తా ఉన్నాడు, పాపం ఆయన భూమి విషయంలో నేను చెప్పినా కదా, కుటుంబంలో ఉన్నటువంటి నలుగురిని 4 జైళ్ళల్లో వేసేస్తాడంట. చిన్న పిల్లలే ఆ చదువుకునేటోళ్ళు, 7వ తరగతి 3వ తరగతి చదువుకునేటువంటి పిల్లల్ని తీసుకుపోయి జైల్లో పడేస్తాడంట. సిగ్గుశరం ఉందా మాట్లాడడానికి? వాడు ఎవడో కానీ సిగ్గుశరం ఉన్నదా వానికి మాట్లాడడానికి? గడ్డి తింటుండా వాడు, అన్నం తింటుండా? అసలు జైల్లో పడేస్తాడు. నా భూమి పోయిందని అడిగితే జైల్లో పడేస్తాడా? ఇంత దుర్మార్గమా?